మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. గురువు గారు, పెళ్లి జరగాలి అని అంటే అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు ఇష్టపడాలి. ఈ కాలంలో ఎవరు ఇష్టపడుతున్నారు? పెద్దలు ఎవరు చూస్తున్నారు? ఎవరికి వాళ్ళే చూసేసుకుంటున్నారు, ప్రేమ అంటున్నారు. సో కానీ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదనేసి అమ్మాయి బాధపడడం, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదనేసి అబ్బాయి బాధపడడం మనం చూస్తూ ఉన్నాం. వశీకరణతో పెళ్ళి చేసుకోవచ్చు అంటే వాళ్ళకి వశీకరణ చేసి, సో వాళ్ళ పైన అంటే మన పైన వాళ్ళకి ఇష్టం వస్తే వాళ్ళ కుటుంబం మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది అనేసి వశీకరణ చేస్తూ ఉంటున్నారు. అలానే భార్యాభర్తల విషయంలో కూడా వశీకరణ జరుగుతుంది. అసలు ఈ వశీకరణ ఎలా చేస్తారు? నిజంగానే ఇది ఫలితం ఉంటుందంటారా మరి? ఓం నమః శివాయ. ఈ వశీకరణం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ వశీకరణలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రేమ. ఎందుకంటే పెళ్ళి అంటే పెద్దవాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు ఆ నిర్ణయాలు పక్కకు పెట్టేసి వాళ్ళ సొంత నిర్ణయాల ద్వారానే వెళ్తున్నారు. ప్రేమ పెళ్ళిళ్ళు ఎన్ని కరెక్ట్గా నిలబడుతున్నాయి? ప్రేమ జంటలు ఎన్ని కరెక్ట్గా నిలబడుతున్నాయి? గ్యారంటీ లేని సమస్యల మాదిరిగా ఈ ప్రేమలో తిరుగుతున్నారు. ఇందులో ప్రేమ అనే 2 అక్షరాలే పెద్దగా కనబడుతున్నాయి. కానీ దాంట్లో ఉన్న బంధుత్వంతో ముడేసిన బంధాలు చాలా ఉన్నాయి. అవి వాళ్ళకి తెలియవు. ఆ బంధాలను తెలుసుకున్నప్పుడే ఆ ప్రేమకు విలువ దక్కుతుంది. ఆ ప్రేమ విలువ లేనప్పుడు ఆ బంధాలు కరెక్ట్గా నిలబడవుగా. నువ్వు ఎంత డబ్బుతో మూట కట్టినా కూడా ఆ బంధం నిలబడదు. అటువంటి ప్రేమలో ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు కొంతమంది నడుస్తున్నారు. ఎందుకంటే అలంకారాన్ని చూసించి ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత ధనాన్ని చూసి ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే అవసరాన్ని బట్టి నీ ద్వారా నాకు కొన్ని పనులు కావాలి అంటే నేను ప్రేమించినట్టుగా నటించాలి అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇందులోనే నటించడం, జీవించడం 2 ఉన్నాయి. ప్రేమకు 2 అర్థాలు ఉన్నాయి. ప్రే అనే అక్షరానికి నటించడం, మా అనే అక్షరానికి జీవించడం. ఈ 2 అర్థాలు ఉన్నాయి. ఈ ప్రేమలో ఏమవుతుందా అంటే ముఖ్యంగా నటించే వాళ్ళనైనా మనం నమ్మగలుగుతాం, నమ్మచ్చు కూడా. జీవించే వాళ్ళని నమ్మలేము, కనిపెట్టలేము. ఈ ప్రేమ అలాంటిది. అర్థందా? మనిషిని మానసికంగా ఇబ్బందిలో పెట్టేస్తుంటుంది. ఏం కాదులే, మనకి అందమైన అమ్మాయి దొరికింది, మనకి అందమైన అబ్బాయి దొరికాళ్ళే, ప్రేమించే వాళ్ళకి పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోతులే కదా అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ మనసుకు అనుకునేది ఏమో కానీ వాళ్ళ వెనకాల ఉన్న బంధుత్వాలు, వాళ్ళ వెనకాల ఉన్న బంధాలు ఇవన్నీ వాళ్ళని గట్టిగా బిగించేలా చేస్తాయి. ఆ సమయం వచ్చినప్పుడు ఏమవుతాడంటే పురుషుడు తన ఆలోచన బట్టి, తన అందాన్ని బట్టి ప్రేమించి తనను పెళ్లి చేసుకోవాలి, తన యామోహం తీరాలనుకున్నట్టుగా వాడు ఆలోచిస్తాడు. అదే ఆలోచన స్త్రీకి కూడా ఉంటుంది. అటువంటి ఆలోచనలు ఉన్నా కూడా పెద్దల మాటను కాదని వీళ్ళ ప్రేమకు ముందు ప్రిపేర్ అయిపోతారు. ఆ ప్రేమలో ఏంటంటే వాళ్ళ మనసులో ఆలోచనలు ఎక్కువగా స్త్రీ నా మాట వినాలి, పురుషుడు నన్ను ప్రేమించావు కదా, నా మాటకు నువ్వు విలువేయాలిగా అనేటట్టుగా ఒక సంభాషణ, ఒక ఆలోచన, ఒక మాట. అదేవిధంగా వాడు కూడా నీకు నేను అన్ని విధాలుగా చూస్తున్నాను, నీకు ఏ అవసరం అంటే ఏ వస్తువు కావాలని నేను తెచ్చిస్తున్నాను, మరి నా మాట నువ్వు వినాలి కదా అనే ఒక భావన ఇద్దరి మధ్యలో కలుగుతుంది. కలిగినప్పుడు ఇది కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే ఈ ఇద్దరి మధ్యలో ఈ ఈగో సాటిస్ఫాక్షన్ కాకుండా ఇద్దరికి పట్టుదలలు పెరిగిపోయి వాళ్ళిద్దరి మధ్యలో ఆ ప్రేమ అనే అక్షరాన్ని మధ్యలో బంధాన్ని తెగొట్టేసేసి ఇన్ని రోజుల కాంచి ఉన్న ప్రేమ నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీతోనే బతకాలి, నీతోనే జీవితం పంచుకోవాలి, లాస్ట్ వరకు నీ చెయ్య పట్టుకొని నడుస్తానన్న మాట ఆ రోజు లేదు. ఒక్క రోజుతోనే అది తెగిపోయింది. ఎప్పుడు మనసులో ఆ భావన కలిగి మనిషి మీద మనిషికి ప్రేమ ప్రయత్నం తగ్గిపోతుందో అప్పుడు ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు ఆ ప్రేమకి విలువ ఇవ్వరుగా. ఎందుకంటే ఈ పక్కకు పెట్టేస్తారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? పెద్దలతో చెబుతారు. పెద్దోళ్ళు దీన్ని అంగీకరిస్తారా? అంగీకరించరు. నాకు ఆ అమ్మాయి కావాలని వీడు, ఈ అబ్బాయి కావాలనే అమ్మాయి, ఈ విధంగా పోరాటంతో వాళ్ళ జీవితంలో బాధలు పడి వాళ్ళు లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఉద్యోగాలు కావచ్చు, చదువులు కావచ్చు, వాళ్ళ కెరీర్ కావచ్చు, రేపు భవిష్యత్తులో మనం నిలబడి దాన్ని సాధించగలుగుతాము అనుకునే లక్ష్యాన్ని కూడా మర్చిపోయి ఈ ప్రేమ అనే అక్షరం ముసుగులో పడిపోయి వీళ్ళ జీవితాన్ని భంగం చేసుకొని
సావు దాకా వచ్చేస్తున్నారు, చచ్చిపోతున్నారు. అవునవును. అంటే మనిషి బ్రతికి ఉండి సాధించాల్సింది చనిపోయి ఏం సాధించగలుగుతాం? ఏమీ లేదు. అదేవిధంగా వాళ్ళకి ప్రేమ జంట నిలబడాలి, కళ్యాణం జరగాలి, వాళ్ళు అనుకున్న ప్రేమలో ఒక బంధాన్ని నిలబెట్టుకోవాలి, కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏ విధమైన బంధం ఉంటుందో అనే దానికి ఈ వశీకరణమే వాళ్ళకి ఇంపార్టెంట్. ఈ వశీకరణం అనేది వాళ్ళ పేరు బలాలను బట్టి, భార్యాభర్తల పేరు బలాలు, ప్రేమికుల పేరు బలాలు, ఈ పేరు బలాలను బట్టి ఎంతలా మనిషినైనా మనం వశపరుచుకోవచ్చు. దీంట్లో ఆ విద్య తెలిసిన వాళ్ళు, దాని సారాంశము, అందులో ఉన్న పట్టు, ఆ విద్యలో ఉన్న ఒక ప్రయత్నాన్ని కనిపెట్టిన వాడు దాన్నే చేయగలుగుతాం. కొంతమంది కొన్ని రకాలుగా చెబుతుంటారన్నమాట, ఏం కాదులే ప్రేమ జంటను కలిపేస్తాం చేసేస్తామని. అలా కాదు. వశీకరణం అనే దానికి 3 విధాలుగా ఉంటాయి. ఈ వశీకరణంలో ప్రేమాభిమానం కలిగి ఒక మనిషికి ఉంటుంది, ఒక మనిషికి ఉండదు. ఆడేం చేస్తాడు, ఆ అమ్మాయి కావాలనుకుని కూర్చుంటాడు, మరి ఆ అమ్మాయికి ప్రేమ లేదు, కావాలనుకొని వీడు కూర్చుంటాడు, ఆ అమ్మాయి వద్దనుకుని వేరే రకంగా పోతుంటుంది. దాన్ని మనం ఏ విధమైన ప్రయత్నమైనా చేయొచ్చు. ఎందుకంటే గతంలో వీళ్ళు ప్రేమలో ఉన్నోళ్ళు కాబట్టి మధ్యలోనే వీళ్ళకి తెగిపోయిన బంధం. తర్వాత భార్యాభర్తల బంధం కూడా అలాంటిదే. వీళ్ళ మధ్యలో ఏమవుతుంది, ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. తర్వాత నా మాట నువ్వేం లేదు, నువ్వు ఇంత తేలేదు, సంపాదన నాకు ఇవ్వట్లేదు, సంపాదన సరిపోవట్లేదు, వీటిని బట్టి కొన్ని సమస్యలు పెరుగుతుంటాయి. ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే ఈ వశీకరణాన్ని చేసి భార్యాభర్తలను కానీ, లేకుంటే ఈ ప్రేమ జంటలను కానీ, లేకుంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ సరైన పరిష్కారం చేసి ఈ కొత్త సంవత్సరంలో వారికి మంచి జీవితాన్ని, మంచి సంకల్పాన్ని, వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేర్చుకునేలాగా నేను పరిష్కారం చేస్తాను. ఒక్కసారి ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఓకే. సర్వే జనా సుఖనోభవంతు.